అస్సలాముఅలైకుం నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు సింపుల్‌గా హెల్తీగా ఉండే కరివేపాకు రైస్‌ని తయారు చేసుకుందాము. లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుంది. ఈజీగా తొందరగా అయిపోతుందండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకుని నీట్‌గా వాష్ చేసుకొని ఆరబెట్టి తీసుకున్నానండి. అలానే ఒక కప్పు రైస్‌ని కూడా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్‌లో పావు కప్పు వేరుశనగ పప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లేకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే లోపల నుంచి బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. తర్వాత ఇందులోకి 10-15 ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మటుకు అసలు పెట్టుకోవద్దండి. ఈ మిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకొని ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ కరివేపాకు మన జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు ఊడుతూ ఉందనుకోండి రోజు 2 రెమ్మల కరివేపాకు పచ్చిగానే తినేయాలి. అలా తిన్న తర్వాత 1 వీక్‌కే మనకి జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. చూడండి ఈ విధంగా కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉసిరికాయంత చింతపండుని వేసుకొని అర నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని స్టవ్‌ని ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులో 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలానే రుచికి తగ్గట్టు సాల్ట్‌ని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పును వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని కూడా వేయించుకొని ఇందులో 2 ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పౌడర్‌ని ఇందులో వేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత వేసుకొని ఈ రైస్‌లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నంలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత పొడిని వేసుకొని కలుపుకోండి. వేడి వేడిగా చాలా బావుంటుంది. ఇందులో మీకు కొద్దిగా స్పైసీగా అనిపిస్తే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. అంతేనండి మన కరివేపాకు రైసు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండీ కరివేపాకు రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. వేడి వేడిగా తింటుంటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.